ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి మనకి కొత్తగా డిక్లరేషన్ ఫామ్ ఆప్షన్ అనేది రావడం జరిగింది. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను మీకు వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అని కనబడుతుంది కదండి, ఇదైతే మీరైతే క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మెయిన్గా ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ ఎవరు ఫిల్ చేయాలనే విషయంకి వచ్చినట్లయితే, సో మనకి ఇంటర్ వెయిటేజ్ అనేది ఎంసెట్కి 25% అయితే ఉంటుంది కదా. సో ఈ 25% మార్క్స్ యాడ్ చేయడానికి ఎవ్రీ ఇయర్ కూడా ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన వాళ్ళు మన యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది అడుగుతారనమాట. అయితే ఎవరు ఈ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ ఇవ్వాలి అనే విషయానికి వచ్చినట్లయితే, సో ఎవరైతే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఓపెన్ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అక్కడ మీ యొక్క మార్క్స్ పర్సంటేజ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అయితే ఏపీ ఇంటర్మీడియట్ వాళ్ళు, అదేవిధంగా IIITకి సంబంధించిన వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్, RGUKT స్టూడెంట్స్ నీడ్ నాట్ అప్లోడ్. ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు, అదేవిధంగా IIIT స్టూడెంట్స్ అయితే మాత్రం ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి లింక్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.